గురుగారు అయితే అంటే వాస్తుకు సంబంధించి గృహంలో అనేక రకాలైన దోషాల్ని మనం గమనిస్తూ ఉంటాం. అంటే మీరు ఇందాక చెప్పినట్టు కుడ్య దోషం కానీ అట్లాంటి దోషాలు. అయితే గృహకర్తరి దోషం అనేది వింటూ ఉంటాం. దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అంటే మంచి ఫలితాలు ఉంటాయంటారా? అసలు ఈ దోషం అనేది ఏంటి ఒకసారి వివరిస్తారు. అంటేనమ్మా వాస్తుకర్తరి అనేది వేరు, గృహకర్తరి వేరమ్మ. వాస్తుకర్తరి అంటే కాలానుగుణంగా వచ్చేది వాస్తుకర్తరి అమ్మ. ఇక్కడ గృహకర్తరి అనేది ఒక బేస్మెంట్ హైట్ స్లాబ్ ఈ ఇంటి యొక్క ఎత్తుని గురించి వివరించేది గృహకర్త అమ్మ. అయితే శాస్త్రం ఏమంటుందంటే మనకు తూర్పు ఉత్తరములో ఉన్న ఇండ్లు మన గృహం కంటే మన బేస్మెంట్ కంటే అంటే మన సింహద్వారం యొక్క లెవెల్ కంటే వాళ్ళ ఇల్లు ఎత్తు ఉందనుకోండి, వాళ్ళ క్షేత్రం భూమి అంటే ప్లాట్ఫామ్ కింద ఎత్తుంటే తూర్పు కానీ ఉత్తరంలో అమ్మ, దాన్ని గృహకర్తరి దోషము అంటారమ్మ. ఈ మధ్య కాలంలో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు గృహ నిర్మాణాలు చేసుకుంటున్నారమ్మా. ఎలా ఎత్తులో ఉండాలి, ఎందుకు ఉండాలంటే వరదలు వస్తే మన ఇంట్లో రాకూడదు, అంతే కదమ్మా. ఏదైనా భారీ తుఫాన్లు వచ్చేసి మ్యాన్హోల్స్ అన్ని బ్లాక్ అయిపోతే నీరు ఇంట్లో వస్తే మనకంతా నష్టం జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో చాలామంది తనకు నచ్చినట్టు ఇష్టం వచ్చిన ఎత్తుతో కట్టేస్తున్నారు. కానీ శాస్త్రం ఏమంటుందంటే తన పరిసరాల కన్నా అధిక ఎత్తులో ఇల్లు ఉంటే అది కలిసి రాదని శాస్త్రం చెప్తుందమ్మ. ఎలా తూర్పు కంటే పడమర ఇల్లు ఒక 2-3 అంగుళాలు ఎత్తు ఉండాలమ్మ. ఉత్తరం ఇంటి కంటే దక్షిణం ఇల్లు 2-3 అంగుళాలు ఎత్తు ఉండాలి. అలా కాకుండా దక్షిణం ఇల్లు, ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, దక్షిణంలో ఉన్న ఇంటి కంటే తూర్పు ఉత్తరంలో ఉన్న ఇల్లు హైట్ ఉందనుకోండి, అది గృహకర్తరి దోషం అవుతుంది. ఈ గృహకర్తరి దోషము 7 to 8 yearsలో ఆస్తులన్నీ హారతి కర్పూరమైందండి, ఏమీ లేకుండా చేస్తుంది. నిర్వర్యుడు అంటే లాస్ట్కు తన పిల్లలని ఫ్యామిలీని పోషించుకోలేని పరిస్థితిలో తీసుకొస్తుంది గృహకర్తరి దోషం అమ్మ. అయితే ఇక్కడ మనం వాళ్ళకంటే మనం ఎత్తులో ఉన్నాము. ఇప్పుడు ఉదాహరణకమ్మ, ఇప్పుడు తూర్పులో ఉన్న ఇల్లు వెనక పడమర ఇల్లు మనకంటే డౌన్ ఉందనుకోండి, డౌన్లో ఉన్న మనకు ఒక 10% మనకు కూడా నష్టం ఉంటుంది. అందుకని పరిసరాలను ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరం మంచిగా ఉండే విధంగా డిజైన్ చేసుకొని ఎత్తు పొలాల లెవెల్ చూసుకొని ఇల్లు కట్టుకుంటే అందరికీ బాగుంటుంది. కానీ గృహకర్తరి దోషం ఉన్నప్పుడు విధిగా బేస్మెంట్తో సహా తీసివేయాలమ్మ. ఇప్పుడు మనకు ఉదాహరణకమ్మ, మనకు ఉత్తరం ఫేస్ ఒక ఇల్లు ఉంది, మనకు తూర్పులో ఇల్లు మనకంటే పెద్ద కాంప్లెక్స్ కట్టారు, అది గృహకర్తరి దోషం అమ్మ. అది కట్టిన కాడ నుంచి మనకు కష్టాలు నష్టాలు అనారోగ్య సమస్యలు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా పీడిస్తూ ఉంటుందమ్మా. అక్కడ ఉన్న దోషాన్ని బట్టి, అంటే వేరే దోషాలు తోడైనప్పుడు దానిని బట్టి. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పాను, ఒక ఉత్తరం ఫేస్తో ఒక ఇల్లు కట్టుకున్నాం, మన తూర్పు దిక్కులో ఒక పెద్ద కాంప్లెక్స్ అపార్ట్మెంట్ పడ్డదనుకో అమ్మ. పడగా ఆ ఇల్లు కట్టగానే మనకి ఏదో ఒక నష్టం చూపిస్తుందమ్మా. చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడమో, గొడవలు రావడమో, లేదంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వడమో, మన కారు ముందు నుంచి వెళ్తుంటే వెనుక నుంచి ఇంకో కారు వచ్చి డాష్ ఇవ్వడమో, ఇలాంటి ఏదో ఒక నష్టాన్ని చూపిస్తూ ఉంటుంది. వెంటనే గుర్తించి వాస్తు నిపుణుల సలహాలు పాటిస్తే గృహకర్తరి దోషాన్ని మనం 100% అష్టదిగ్బంధన సర్వవాసు దోష నివారణమ్మా. ఎందుకంటే 14 లోకాలకు అధిపతి ఎవరు అంటే సర్వేశ్వరుడు అమ్మ. అందుకని సర్వవాసు దోష నివారణ అనేది చేయించుకుంటే అప్పుడు గృహకర్తరి దోషాన్ని చాలా ఈజీగా మనం ఆయన 10 అంతస్తులు కట్టుకున్న మనకు అసలు ఇబ్బందే లేదు. అలా కాకుండా స్వయంగా ఎంతో మంది నా సొంత మిత్రులు కూడా నేను చెప్తే వినకుండా కూడా వాళ్ళు కట్టుకుంటే మనం ఏం చేస్తామని చెప్పేసి నిర్లక్ష్యం చేసామా, ఒక 30-40 ఎకరాల ఆస్తులు పోగొట్టుకున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ పోగొట్టుకున్న నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారమ్మ. ఎందుకంటే అప్పుడు వాళ్ళ విధి రాత బాగలేదు, భగవంతుడు నాతో చెప్పించారు. అయినా వాస్తు నిపుణుడిగా నేను చెప్తుంటానమ్మా. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ దోషాన్ని గుర్తించి ఒప్పించి మెప్పించి దోషాన్ని నివారణ చేసిన వాడే వాస్తు నిపుణుడమ్మా. ఎందుకు అంటే మనకు ఫీజు ఇస్తున్నారు వెళ్తున్నాం అనేది కాదు, వాళ్ళ దోషం నివారణ జరగాలి. అది ఎలాంటి కష్టమైనా ఉండొచ్చమ్మా. సహజమైన అనారోగ్య సమస్యలు ఉంటే అమ్మ మీరు తప్పనిసరిగా డాక్టర్ని సలహా సంప్రదింపులు పాటించాలి. కానీ వాస్తు దోషాలు ఉంటే నేను తప్పనిసరిగా ఎవరి డబ్బును కూడా మేము వృధా చేయమమ్మా. ఎందుకంటే కుబేరుడికి తెలుసు తన డబ్బును ఎవరు దుర్వినియోగం చేస్తున్నారు అనేది.
ఎందుకంటే మా ఆయన కూడా ఒక దిక్పాలకుడు కదమ్మా. అవును. అందుకేనేనమ్మా మనం ఎక్కడ కూడా ఎవరి డబ్బుని కూడా వృధా చేయాల్సిన అవసరం లేదు. ధర్మబద్ధంగా గురువుగా మన కష్టం కూడా వాళ్ళకు ఉండకూడదు. ఆ విధంగా దోషాన్ని మనం తప్పనిసరిగా నివారణ చేస్తే 100% మంచి ఫలితాలు వస్తున్నాయి. కాకుంటే నేను భయంకరమైన బాధలు, అనారోగ్య సమస్యలు భయంకరంగా వస్తుంటాయి. వాటికి అమావాస్య పౌర్ణమి ఇస్ బెటర్ అండి. ఎందుకంటే అలా చేసిన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు అష్టదిగ్బంధన. ఎందుకంటే ఆ తిథులు వాళ్ళకి చాలా బాగుంటుంది.